వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గుడ్డు మాసం తింటాడు అని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఒక రకంగా చాలా గట్టిగా విమర్శిస్తున్నారు. మీరేమంటారు ఆ వ్యాఖ్యల మీద? అంటే పవన్ కళ్యాణ్ గారు గుడ్డు మాసం తింటారని రోజా గారికి ఎలా తెలుసన్నా? ఆమె ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి వండి పెట్టింది అంటే ఆ మధ్యకాలంలో సినిమాలు లేనప్పుడు, పార్టీలో ఏ పదవులు లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వంట మనిషిగా పనిచేసి కళ్యాణ్ గారికి ఏమన్నా గొడ్డు మాసం వండి పెట్టింది ఏమి? ఇంకెలా తెలుసు కళ్యాణ్ గారు గొడ్డు మాసం తింటారని? పోనీ ఏ రోజన్నా ఆయన బయటకు వచ్చి నేను గొడ్డు మాసం తిన్నాను, చికెన్ తిన్నాను, మటన్ తిన్నాను ఆయన చెప్పాడా? ఇంకెలా తెలుస్తుంది అలాంటి విషయాలన్నీ? రాజకీయంగా ఏమన్నా విమర్శించాలంటే రాజకీయంగా విమర్శించండి. నువ్వు చికెన్ తింటావు, నువ్వు మటన్ తింటావు, నువ్వు బీఫ్ తింటావు, ఇవన్నీ పిచ్చి మాటలేంటన్నా? ఏమి కళ్యాణ్ గారిని విమర్శించడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేక ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. దాంతో ఏమైందంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ఏమైందంటే జనరల్ గా ఫ్యాన్స్ ఏమవుతారు? హర్ట్ అవుతారు. హర్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు మాట్లాడేసిన మాటలు మాట్లాడితే దీని ద్వారా ఇంకేమన్నా విధ్వంసాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని అయితే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మాట్లాడడానికి ఏ టాపిక్ లేక పిచ్చి మాటలు మాట్లాడుతుంది రోజా గారు అంతే. పవన్ కళ్యాణ్ కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సనాతన ధర్మం అనే ముసుగులో లడ్డూ టాపిక్ ని మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు, సనాతన ధర్మం పేరుతో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. మీరేమంటారు ఆ వ్యాఖ్యలకి? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజన్నా కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారా? ఒకవేళ ఆయన నిజంగా నేను పలానా కులానికి సంబంధించిన వ్యక్తిని, నా కులం అంతా నాకు అండగా ఉండండి అని చెప్పుంటే ఈ రోజు 27% ఉన్న కాపులు మొత్తం ఆయన వెంట నిలబడతారుగా. ఏ రోజు ఆయన రాజకీయాల్లో కులాన్ని వాడుకోలేదు, మతాన్ని వాడుకోలేదు. ఆయన ఈ రోజుకి చెప్పేది ఏంటి? సనాతన ధర్మాన్ని పాటించండి అన్నాడు. సనాతన ధర్మం అంటే అర్థం తెలుసు అసలు వీళ్ళకి? ఇప్పటి వరకు ఎవడో చెప్పట్లా. సనాతన ధర్మం అంటే ఏంటనుకుంటున్నారంటే హిందూ మతం అనుకుంటున్నారు. సనాతన ధర్మం అనేది మన భారతీయ మతం, భారతీయ ధర్మం. తాను బ్రతుకుతూ ఇంకొకటికి బ్రతుకునివ్వడమే సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని అడ్డం పెట్టుకునే అప్పటి మొఘలుల దగ్గర నుంచి మొన్నటి బ్రిటిష్ వాళ్ళ వరకు మన దేశానికి వచ్చారు, పాలిచ్చారు, మన దగ్గర ఇవన్నీ దోచుకుని పోయి వాళ్ళ దేశాల్లో స్థిరపడిపోయారు భారీ స్థాయిలో. ఇప్పుడు ఆ దేశాలు అభివృద్ధి చెందినాయి. మన భారతదేశం బట్ట కట్టినప్పుడే వాళ్ళకి కనీసం బట్ట అంటే తెలియదు. బంగారు రథాల మీద యుద్ధాలు చేసిన సమయాల్లో వాళ్ళకి ఇసుకలో తిరిగిన జీవితాలు అవన్నీ. మన భారతదేశం సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం కాదు, అది ఒక ధర్మం. మనిషి ఎలా బ్రతకాలని చెప్పే ధర్మమే అంతే తప్పితే హిందూ మతమో హిందూ ధర్మమో కాదు సనాతన ధర్మం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు, చంద్రబాబు గమ్ముడిపోయాడు, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ రోజు రాష్ట్ర పరిపాలన అనేది చాలా దారుణంగా ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు. అంటే ప్యాకేజీ తీసుకున్నారని మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? పాడింది పాసిపళ్ళ దానమ్మ అని పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇదే పాట. గత 5 సంవత్సరాల్లో వీళ్ళే అధికారంలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు వాళ్ళు చిన్న క్లూ కూడా నిరూపించుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారని. ఎంతో మంది జన సైనికులు ఎన్నోసారి బహిరంగంగానే వాళ్ళు సవాల్ విసిరారు, పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారని మీరు నిరూపిస్తే జీవితాంతం మీ జెండాలు మేము మోస్తామని. ఏ రోజు వాళ్ళు చిన్న పాయింట్ కూడా దొరకలేకపోయారు. ఏ వంకలు లేకపోతే ఇలాంటి వంకలు మాట్లాడతారు. ప్యాకేజ్ తీసుకున్నప్పుడు నిరూపించండి. ప్యాకేజ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని మీరు నిరూపించండి. ఆయన ఒక సినిమా చేస్తే ఆయన డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో పబ్లిక్ మీడియాలో 2 కోట్లు తీసుకుంటాను ఒక రోజుకి అని చెప్పారు. ఆయన 100 రోజులు సినిమా చేస్తే ఆయనకి ఎంత వస్తాయి? వీళ్ళు ఇచ్చే ప్యాకేజీలు అంత డబ్బు. ఒకవేళ నిజంగా ప్యాకేజీ కొనే దమ్మే ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతకన్నా ఎక్కువ డబ్బే ఉందిగా. ఆ డబ్బు ఇచ్చి ఆయనే కొనుక్కునేవాడుగా, మిమ్మల్ని అందరినీ కొనుక్కున్నట్టు. ఎందుకు లొంగలేదు? కళ్యాణ్ గారు లొంగేది మంచికి అభివృద్ధి కోసం నిలబడతాడు తప్పితే డబ్బుల కోసమో వేరే పదవుల కోసమో అధికారాల కోసం ఆయన రాడు. అధికారమే కావాలనుకుంటే 2014లో 4 సీట్లు తీసుకునేవాడు, అధికారాన్ని షేర్ చేసుకునేవాడు. ఆ రోజు అభివృద్ధి కావాలనుకున్నాడు కాబట్టి ఎటువంటి కండిషన్లు పెట్టకుండా ఆ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం మద్దతు ఇచ్చాడు ఆయన. జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జెండా కూలీలు. పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి బదిలీ చేస్తే ఆ పార్టీ జెండాలు మోయడానికి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆవిడ విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? జనసేన పార్టీ కార్యకర్తలు జెండా కూలీలు కాదు. ఫస్ట్ వాళ్ళు జెండా కూలీలు కాదు. జెండా కూలీలు అంటే నువ్వే చెప్తా చెయ్యాలి. వాళ్ళు కళ్యాణ్ గారి అభిమానులు. కళ్యాణ్ గారు ఏది చెప్తా చేస్తారు తప్పితే నువ్వు చెప్పింది చెయ్యం మేము. వాళ్ళకి ఏది నచ్చింది. ఇప్పుడు మా జెండా మేము వేసుకుని తిరుగుతాం కానీ ఇంకో జెండాలు పట్టుకుని తిరగంగా. జనసేన పార్టీ పొత్తులో ఉంది. పొత్తులో భాగంగా మా జెండాలు మేము వేసుకుని వాళ్ళతో కలిసి తిరుగుతాం, కలిసి ప్రయాణం చేస్తాం తప్పితే వాళ్ళ జెండాలు మేము పట్టుకుని తిరగం, మా జెండాలు వాళ్ళు పట్టుకుని తిరగరు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గుడ్డు మాసం తిన్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు దాని గురించి? పవన్ కళ్యాణ్ గారు గొడ్డు మాసం తింటున్నారా, ఏదైనా మాసం తింటున్నారా? అది దేనికి? అసలు ప్రజా సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినవి ఏమన్నా పరిష్కారం అవ్వకుండా ఉన్నాయా అనేది మీరు మాట్లాడండి. లేదు అంటే మీకు తెలిసిన ప్రజా సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి అది జరగలేదని నిలదీయండి. అంతేగాని ఎవరు ఏం తింటున్నారా,
అనేది మీ బాధ్యత కాదు, అలాగని మీ పని కూడా కాదు. అలాగే మీరు గత 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మీరేం వెలగపుడిచారో అది చెప్పండి ముందు ప్రజలకి. మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన 10,000 మెజార్టీ కూడా సాధించుకోలేని మీ పనితీరు మీరు ఒకసారి పరీక్షించుకోండి. జనసేన నుంచి కానీ ఏదైనా నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కూడా 10,000, 20,000, 30,000 సుమారు మెజార్టీతో గెలిచారు. వాళ్ళతో మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ రోజు నిన్న కాదు కదా, మీ రాజకీయ ప్రస్థానం ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉంది. తెలుగుదేశం దగ్గర నుంచి మీరు మొదలైన కాంగ్రెస్ చివరికి వైసీపీ వరకు వచ్చారు, కానీ మెజార్టీని పెంచుకోలేకపోతున్నారు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని మీడియా ముఖంగా విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గుడ్డు మాసం తింటాడు అని చెప్పి కౌంటర్లు వేస్తున్నారు. ఒక రకంగా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అమ్మా రోజా, నువ్వేమన్నా గొడ్డు మాంసం డైరెక్ట్ గా వండి పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్లి ఏమన్నా తినిపించావా? గొడ్డు మాంసం తింటున్నారు అని చెప్తున్నావు నువ్వు. గొడ్డు మాంసం నువ్వేమన్నా తీసుకెళ్లి వండి పెట్టి నువ్వు తింటాం చూస్తే నువ్వు ఈ రోజున మాట్లాడొచ్చు. నీవు గొడ్డు మాంసం తిన్నారా అనేది నీకెలా తెలుసు? ఫస్ట్ నీకెలా తెలుసు? అదొకటి కావాలి. తిన్నారు అని చెప్పి నోటుకొచ్చింది కదా, నోరు దోలుంది కదా అని చెప్పి మాట్లాడితే సరిపోదు. ఆయన ఒక పరువుగల నాయకుడు, వాళ్ళ కుటుంబం కూడా ఒక పరువుగల కుటుంబం. అలాంటి నాయకుల మీద నీ క్యారెక్టర్ ఏంటో ఒకసారి నువ్వు చూసుకోవాలి వెనక తిరిగి ఒకళ్ళని మాట్లాడేటప్పుడు. రోజా గారు విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తాడు, మత రాజకీయాలు చేస్తాడు, సనాతన ధర్మాన్ని ముసుకేసుకుని ఈ రోజు లడ్డూని అడ్డం పెట్టుకుని మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయాలు చేస్తున్నాడా? మీరేమంటారు ఒక పబ్లిక్ గా? కుల మతాలకు అతీతంగా ఉంటాను అనేది మా మేనిఫెస్టోలో ఉంది. కుల మతాలను కలుపుకొని వెళ్తాము అనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల్లో ఉన్నది. అలా కుల మతాలను కలుపుకొని వెళ్ళాలి అనుకునే మనిషి కుల మతాలని విభజించేలాగా చేస్తారనేది తప్పు. నోటుకొచ్చిందని మాకండి రోజా గారు. ఇప్పుడు కులాల ప్రస్తావన తీసుకొచ్చి రాజకీయం చేసేది వైసీపీ ప్రభుత్వం. మీరు రాజకీయం చేస్తా ఎదుటోళ్ళ మీద బురదయ్యకూడదు, అది చాలా తప్పు. మీరు మాట్లాడే ముందు నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు, ఆలోచించి మాట్లాడాలని తెలియజేసుకుంటాం. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గొడ్డు మాసం తింటాడని చెప్పి మీడియా ముఖంగా ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం జరుగుతుంది. ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఆవిడ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? విషయం ఏంటంటే ఆమె మహిళని అలా అనొచ్చలేదు, నాకు తెలియదు కానండి. ఆమె గొడ్డు మాసం అమ్ముతున్నట్టు ఉందండి. అమ్మకపోతే అంత క్లారిటీగా తెలియదు, ఎవరికి ఇస్తానంటే క్లారిటీ ఉంటుంది ఆమె దగ్గర. కాకపోతే పవన్ కళ్యాణ్ అయితే తినరని మాకు తెలుసు, కాకపోతే ఆమె తీసుకెళ్లి ఇచ్చిందేమో మనకు తెలియదు. ఎందుకంటే నాకు కలిపి పెట్టిద్దనే రూమర్ లేదు మన దగ్గర. ఉన్నాయేమో, అవి కూడా ఉన్నాయేమో మనకు తెలియదు కదా, దాని గురించి చెప్తున్నా. రోజా గారు ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి కూడా కూటమి ప్రభుత్వం అంతా మోసం ఇలా చేస్తుంది అని, అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ స్టార్ అని చెప్పేసి అప్పుడు నాటకం చేశారు. ప్యాకేజీ స్టార్ అని చెప్పి నాటకం చేసింది ఓకే, అక్కడ వరకు బాగుంది. ఆ ప్యాకేజీ స్టార్ నాటకం చేసిన తర్వాత మరి మీరేం చేశారు? మరి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరేం చేశారు? మేము మోసం చేసాము, ప్యాకేజ్ స్టార్ అన్నారు కదా, మీరు మోసం చేసాం, అది ఓకే, అది వరకు వదిలే. తర్వాత రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కులాన్ని అడ్డం పెట్టుకుని మతాన్ని అడ్డం పెట్టుకుని సనాతన ధర్మం అనే ముసుగులో రాజకీయాలు చేస్తున్నాడు. సనాతన ధర్మం ముసుకేసుకుని లడ్డూని కావాలనే తిరుమలను భ్రష్టు పట్టించే విధంగా మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటారు. నిజంగా పవన్ కళ్యాణ్ అటువంటి రాజకీయాలు చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి ఉంటుందండి, మత ప్రస్తావన లేని రాజకీయం అని. అది ముందు చదవమంట, దాని గురించి తెలుసుకోమనండి. ఎందుకంటే ఇది దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ప్రతి నెలగానే వెళ్ళిపోవడం, విఐపి టికెట్లు అమ్ముకోవడం అనేది ఆమె మీద వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద రాలా, ఆమె మీద వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా కాకుండా అసలు ఏం చేయలేదు. పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేదు అనేది దాన్ని అడగండి. అడిగితే బాగుంటుంది. కానీ మీకులాగా టికెట్లు అమ్ముకున్న, తిరుపతిలో టికెట్లు అమ్ముకున్న వివాదాల్లో, లేకపోతే ఇలాగా ఏది ఏ మాట పొంతలు లేకుండా మాట్లాడే మాటలతో పవన్ కళ్యాణ్ కానీ మీరు ఏం చేయలేరు. మత ప్రస్తావన అంటారు. సనాతన ధర్మం అనేది నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అది బయటకు వచ్చింది. సనాతన ధర్మంలో ఎవరినేమన్నా సరే జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఊరుకోదు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గుడ్డు మాసం తింటాడని చెప్పి మీడియా ముందు కీలకమైన ఆరోపణలు చేస్తున్నారు, తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఒక ప్రజానికంగా మీరేం చెప్తారు ఆ వ్యాఖ్యల మీద? పవన్ కళ్యాణ్ గొడ్డు మోసం తింటాడు అనేది వాళ్ళే చెప్పాలండి. ఎందుకంటే ఆయన భోజనమే సరిగ్గా చేయడం, ఆయన గొడ్డు మోసం తినేదంటే మరీ అలా మాట్లాడేంత దుర్మార్గంగా ఇంకెవరు మాట్లాడరండి. దేవుడు వాళ్ళ మీద దయ చూపించి 11కి పంపించాడండి. ఆయన వెంకటేశ్వర స్వామి దయతో వాళ్ళు 11కి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళకి బుద్ధి రాల.
ఇంకా ఏదో మేమే ఉన్నాం అధికారం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేపటి రోజు ఈ 11 కూడా కనపడకుండా మిగిలిన వాళ్ళు ఆవిడ అప్పుడే తమిళనాడులో ఎత్తుకుంటుందండి. ఇక అక్కడికే వెళ్ళిపోవాలి ఆవిడ. ఇక్కడ ఉండాల్సిన మనిషి అయితే కాదు ఆవిడ. గొడ్డు మాంసం తినేవాళ్ళు అందరూ అక్కడే ఆవిడకి అక్కడికి వెళ్ళి తినాలి ఇక ఆవిడ. రోజా గారు విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ కులాలను అడ్డం పెట్టుకుని మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు, సనాతన ధర్మం అనే ముసుగులో లడ్డూని అడ్డం పెట్టుకుని మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు అని చెప్పి విమర్శిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారా? కులాలను అడ్డం పెట్టుకుని కులాలు మతాలు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే, నాకు వీళ్ళు ఒకటి వాళ్ళు ఒకటి అనేది ఆయనకి ఏ రోజు లేదండి. ఆయన చెప్పేది కూడా అదేనండి. అన్ని కులాలని కలుపుకొని మనం ముందుకెళ్దాం, మతాలను గౌరవిద్దాం, మనిషిని గౌరవిద్దాం. ఏమన్నా పేదవాడు ఎవరన్నా ఉంటే వాళ్ళు మనం ఆదుకొని ముందుకు తీసుకెళ్దాం, మనతో పాటు కలుపుకుందాం, ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలి అనేది ఆయన మెంటాలిటీ అండి. ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో ఆయన చాలా బాధపడి మెట్లు కడగడం కానీ, దేవుడి దర్శనం కాలినడకతో మెట్లు మేంచి నడుచుకుంటా వెళ్ళి కాళ్ళు దర్శనం చేసుకుని రావడం అంటే ఆయన ఒంట్లో ఓపిక లేకపోయినా కూడా అంత కష్టపడి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారండి. వీళ్ళ పాపాలు ఆయన కొంత కడిగినట్టే మళ్ళీ ఆ పాపాలు మళ్ళీ వాళ్ళు పోగేసుకుంటారండి. ఇంకా వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారు గుడ్డు మాసం తింటారని చెప్పి ఆయన మీద తీవ్రంగా మీడియా ముఖంగా వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రజానికంగా నువ్వేం చెప్తావు? నీ అభిప్రాయం ఏంటి దాని మీద? నేనైతే చెప్పేది యాజ్ ఏ కామన్ పర్సన్ గా ఒకటన్నా, ఇప్పుడు ఆర్కే రోజా గారు అంటున్నారు గుడ్డు మాసం తింటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఒక్క విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు విమర్శించే స్థాయి కూడా రోజా గారిది కాదు. గుడ్డు మాసం తింటా అని చెప్పేసి విమర్శించారని చెప్పేసి అంటున్నారు. మీరు ఒకటి ఆమె గుడ్డు మాసం తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి ఏమన్నా తినిపించారా, లేకపోతే గుడ్డు మాసం చేసి కొట్లో పనిచేసి ఆమె ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఇచ్చారా? లేకపోతే విమర్శించడం అనేది నోట్లో నుంచి వచ్చే మాటలే కాబట్టి ఎలాగైనా విమర్శిస్తారన్న. విమర్శించే దాంట్లో వాస్తవం ఉండాలి. ప్రజలు కూడా ఇటువంటివన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేసే పనులకి, అసెంబ్లీలో వాళ్ళు చేసే బూతులకి, వాళ్ళు తిట్టే తిట్లకి అన్ని గమనించి కూడా ప్రజలు అనేది వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. వాళ్ళకి ఇలాంటివన్నీ వాళ్ళు చేసే విమర్శలన్నీ విమర్శిస్తా ఉన్నారంటే వాళ్ళకి తర్వాత అది కూడా వాళ్ళ పార్టీ అనేది భవిష్యత్తు అనేది ఉండదు. పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు చేస్తున్నాడు, ముఖ్యంగా సనాతన ధర్మం అనే ముసుగులో తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు, లడ్డూ విషయం మీద మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి రోజా గారు విమర్శిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అలాంటి వ్యక్తి అనే అతను కులాలు గాని మతాల గురించి చేసే రాజకీయ నాయకుడు అయితే ఆయన కాదన్న. మేము చెప్పేది అయితే ఒకటే అన్న, వాళ్ళు ఎంత విమర్శించినా సరే జనాలు అవన్నీ చూస్తూనే ఉంటారు, ప్రజలు అవన్నీ గమనిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మతాలని కులాలని రాజకీయాలు చేసే వ్యక్తి కాదు. ఆయన మేనిఫెస్టోలో కూడా ఆయన ఇచ్చిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దాంట్లో కూడా మతాలను కలిపే రాజకీయం అని చెప్పేసి అన్నారు. కులాలని గురించి కూడా ఆయన కూడా ఎటువంటి ఇది కూడా చేయలేదు. ఆయన వాళ్ళు విమర్శించడానికి ఎన్నైనా విమర్శిస్తున్నారన్న. మీడియా ముందు వచ్చి మేము మాట్లాడాలని చెప్పేసి మాట్లాడతారన్న. రోజా గారు విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడు, ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎటు వెళ్ళిపోయాడు, రాష్ట్రంలో దరిద్రమైన పరిపాలన, దాష్టికమైన పరిపాలన జరుగుతుంది, రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అంత అవసరం ఉంది, మరి పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు, ప్యాకేజీ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి ప్యాకేజీ తీసుకున్నారని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు అంటానే ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, సాక్ష్యాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు విత్ ఇన్ సెకండ్స్ లో కూడా చూపిస్తే ఎవరి ముందైనా సరే ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టర్ చాలా గొప్పదన్న. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గుడ్డు మాసం తింటాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారంగా విరుచుకుపడడం జరుగుతుంది, ఒక రకంగా ఆయన మీద దుర్భాషలాడడం జరుగుతుంది. మీ అభిప్రాయం ఏంటి ఆవిడ మాటల మీద? అసలు గొడ్డు మాంసం తిన్నారన్న దాంట్లో వీళ్ళు పక్కన కూర్చునే ఉన్నారు, భోజనం చేశారు ఆయనతో పాటు, ఆయనకు వడ్డించిన దాంట్లో, లేదా వీళ్ళు వడ్డించారు, అసలు ఎవరు చెప్పారని. వీళ్ళు కల్తీ చేశారు అనేది ప్రపంచం మొత్తం తెలుసు, లడ్డూలో కల్తీ జరిగిందని. దాన్ని కవర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి గొడ్డు మాంసం వ్యక్తిగత ఇది ఎందుకు? కొన్ని కోట్ల మంది సనాతన భక్తులందరికీ మోసం చేసింది వీళ్ళ పార్టీ. దాన్ని వదిలేసి అసలు పవన్ కళ్యాణ్ గారి జోలికి వ్యక్తిగతంగా ఎందుకు? ఏమన్నా ఉంటే సిస్టమ్ టు సిస్టమ్ మాట్లాడుకుందాం, తప్పు జరిగిందని గవర్నమెంట్ చెప్తుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా కులాలను అడ్డం పెట్టుకుని, మతాలను అడ్డం పెట్టుకుని, సనాతన ధర్మాన్ని ముసుకేసుకుని రాజకీయం చేస్తున్నాడు, కావాలనే లడ్డూ విషయాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు, తిరుమల మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఆవిడ ఆరోపిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అసలు కులాలు మతాలు అనేది పవన్ కళ్యాణ్ గారి డిక్షనరీలోనే లేదు, మా పార్టీ సిద్ధాంతాల్లోనే ఒకటి ఉంది, కులాలను కలుపుకొని వెళ్ళే పద్ధతి అనేది. ఆయన పార్టీ పెట్టిన సిద్ధాంతమే అలాంటిది. దాన్ని నమ్మి ఎంతో మంది అభిమానులు మాలాంటి వాళ్ళు చాలా మంది ఆయన వెనకాల ఉన్నారు.
అంతేగాని అసలు కులాల గురించి చేసేది మీ పార్టీల్లో ఉంటది, వైసీపీలో ఉంటది. అక్కడికి బీసీల దగ్గరికి వెళ్తే నా బీసీ అని, ఎస్సీలకి వెళ్తే నేను ఎస్సీ అని బైబిల్ పట్టుకొని తిరిగి ఓట్లు అడుక్కునేది మీరు, మీ పార్టీలు. మేం కాదు. అసలు మేము కాదు అంటే పార్టీ తరపు పక్కన పెడితే యాజ్ ఏ అభిమానిగా ఆయన అందరినీ కలుపుకొని వెళ్తారు. ఆయన నమ్మే వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. ఆయన సనాతని అంటే ఆయన సనాతనంగా ఉన్న, ఆయన సనాతనంలో పుట్టారు కాబట్టి సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గుడ్డు మాసం తింటాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఒక పబ్లిక్ గా మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి ఆ వ్యాఖ్యల మీద? నేనైతే రోజా గారి మాటలను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఆవిడ ఇప్పుడు కొత్తగా మాట్లాడిన మాటలు అయితే కాదు. ప్రతిసారి నోరు పారేసుకోవడం, నోరు జాడడం ఇది కామనే అండి. పవన్ కళ్యాణ్ గొడ్డు మాసం తింటున్నారని చెప్పి అంటున్నావు అమ్మా. నువ్వు ఏమన్నా గొడ్డు మాసం కలిపి పెట్టావా? నువ్వేమన్నా స్వయంగా తీసుకొచ్చి ఆయనకి కలిపి ఏమన్నా పెట్టావా తల్లి? నువ్వు అలా అడుగుతున్నావు. నువ్వు తింటావేమో కానీ ఎదుటి వాళ్ళు తింటారని నువ్వే డిసైడ్ చేస్తావు. నువ్వేదో చూసినట్టు చెప్తున్నావమ్మా. అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కాంట్రవర్సీ. ఒక వ్యక్తిని అనే ముందు ఆ స్థాయి ఏంటో, నువ్వు ఆ స్థాయికి అర్హులు కాదా అనేది నువ్వు ఆలోచించుకో తల్లి. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత స్థాయి నీకు లేదు. ఆయన చిన్న పిల్లలు ఏ అడిగినా కూడా, రోడ్లు వేయమని అడిగినా, ఏవి అడిగినా కూడా ఆయన తక్షణం ఇమీడియట్ గా చేసి పెట్టే వ్యక్తి అతను. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకంగా చాలా గట్టిగా విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ గుడ్డు మాసం తింటాడు అని చెప్పి ఆవిడ చాలా గట్టిగా విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? మీ అభిప్రాయం ఏంటి పబ్లిక్ గా? అమ్మ రోజా గారు, పవన్ కళ్యాణ్ గారు కుల మతాల గురించి ఆయన ఎక్కడైనా మాట్లాడినట్టుగా కానీ, ఏదైనా తప్పుడు ప్రసారం చేసినట్టుగా కానీ మా ప్రజలకు మాకెవరికి తెలీదు. మరి గొడ్డు మాసం తింటున్నారు, అయి తింటున్నారు అంటున్నారు. మీరు ఏమైనా వండుకొచ్చి ఆయనకి ఏమైనా వడ్డిచ్చారా, లేదంటే మీ చేతుల మీదుగా ఏమైనా ఆయనకి తినిపించారా? అలాగైతేనే మీకు తెలుస్తా అలాంటి పర్సనల్ విషయాలు. అలా మీరు ఏమైనా చేసుంటే మాకు చెప్పండి. అంతేగాని అయి తింటున్నారు, ఈ తింటున్నారు అని లేనిపోయిన మీకు ఏ టాపిక్ లేక ఇలాంటివన్నీ ఎతుకుతున్నారు. ఏదైనా మాట్లాడాలంటే డైరెక్ట్ టాపిక్ పెట్టుకొని వచ్చేసేయండి. అంతేగాని అయి తింటారు, ఈ తింటారంటే పోనీ నువ్వు వడ్డిస్తే ఆ మాట చెప్పు. లేదంటే వీడియో మీరు ప్రతిదీ వైరల్ చేస్తారు కదా, ఏ వీడియో దొరికినా ఆ వీడియో ఒకటి పెట్టండి, మేము నమ్ముతాం. ఆయన ప్రజల కోసం చూస్తున్నాడు, ఆయన దేవుళ్ళ గురించి పాటిస్తున్నాడు. అవన్నీ మీరు తెలుసు కూడా ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు? రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని ఊగిపోయి ప్రచారాలు చేస్తున్నాడు, ఈ రోజు లడ్డూని అడ్డం పెట్టుకొని తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఆవిడ విమర్శిస్తున్నారు. మీరేం చెప్తారు దానికి? పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ప్రసారం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు రోజా గారు. మరి మొన్న మీరే అడ్డంగా దొరికిపోయారు వీడియోలో. దేవుడి విషయంలో మేము ఇలాగా పొరపాటు చేసాము, ఏమవుతామో ఏంటో అని మీరే బయట పెట్టి దేవుడి గురించి భయపడుతున్నారు. అలాంటిది మీరు భయపడతా పవన్ కళ్యాణ్ గారు ఇలా తప్పుడు ప్రసారం చేస్తున్నారు, అవి చేస్తున్నారు అంటున్నారు. ఆయనకి ఏం అవసరం? తప్పుడు ప్రసారాలు చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గుడ్డు మాసం తింటాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకంగా చాలా గట్టిగా విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. ఒక పబ్లిక్ గా మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? రోజా గారు మేము క్వశ్చన్ చేసిన ఏంటంటే, ప్రజల తరపున కానీ పార్టీ పరంగా కానీ మేము ఏమైనా క్వశ్చన్ చేస్తే కనుక, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కుటుంబం డైరెక్ట్ గా చూసిందా లేదా ఆమె వడ్డించిందా? అదే రోజు గారికి సిద్ధశుద్ధి ఉంటే ఆమె చేసిన పర్యాటక శాఖ మంత్రి కాకుండా తిరుమలలో ఆమె ఏం చేస్తుంది? అంత పవిత్రమైన లడ్డూని అంత చేసినప్పుడు పార్టీ కోసం ఆమె ఏ విధంగా ముందుకు వచ్చింది? అంటే ఇక్కడ రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ ముఖ్యంగా లడ్డూని అడ్డం పెట్టుకుని తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు, సనాతన ధర్మం అని పేరు చెప్పుకొని ఈ రోజు దేశంలోని మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? నిజం అది? సనాతన ధర్మం పేరు చెప్పుకొని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఏముంది? సనాతన ధర్మం కోసం చాలా మంది ఫైట్ చేస్తున్నారు. దాంట్లో కూడా మోడీ గారు ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. ఇటువంటి పెద్ద ప్రముఖులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆ బాటలు వెళ్తున్నారు. సనాతన ధర్మం రక్షించాలి, అన్ని మతాలు కావాలి, అన్ని కులాలు కావాలి ప్రత్యేకంగా చెప్తున్నారు తెప్పించి ఆయన ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఎక్కడ విమర్శించినట్లేదు. పవన్ కళ్యాణ్ విషయంలో తిరుమల లడ్డు అంటే మనం చాలా పవిత్రంగా భావిస్తాం. దాన్ని కల్తీ చేసింది కాకుండా పవన్ కళ్యాణ్ నిందలు వేయడం ఎంతవరకు మీ సిద్ధశుద్ధి మీకే ఉద్దేశం? రోజా గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అనేది కామసేన పార్టీ, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయిలు మోసం చేయడం, అమ్మాయిలు వాడుకొని వదిలేస్తున్నారు అనే విధంగా వాళ్ళు విమర్శిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఇప్పుడు ఆ మాట అనే హక్కు ఆ పార్టీకి ముందు లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలా వీడియో డైరెక్ట్ గా వీడియో వైరల్ అయినాయి. ఆ రోజుల్లో జిమ్ముల్లో చేసిన వీడియోలు కానీ, బయట పబ్లిక్ లో వచ్చిన మాటలు కానీ, దానికి మీ పార్టీ ఒక నాయకుని సస్పెండ్ చేయలేదు, ఒక వ్యక్తిని కూడా తిట్టడం కానీ, మీ జగన్ రెడ్డి గారు కనీసం బయటకు వచ్చి అటువంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళని నిందించడం కానీ, వాళ్ళకి సస్పెండ్ చేయడం కానీ ఏ కార్యక్రమం చేయాలి. ఈ రోజు చేసిన చిన్న ఒక ఎమ్మెల్యే వచ్చిన ఆరోపణ అది ఇంకా నిజం అవ్వలేదు, నిరూపణ కావాలి. దానికి కమిటీ చేశారు. కమిటీ చేసినా సరే
దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఆ వ్యక్తిని ప్రస్తుతానికి పార్టీకి దూరంగా పెట్టి దాని మీద కమిటీ వేశారు. కమిటీ జరుగుతుంది, జరిగిన తర్వాత తప్పు ఉంటే ఎవరైనా శిక్షార్హులే. కనీసం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, నేను తప్పు చేసినా మా పార్టీలో నన్ను శిక్షించండి, అవసరం అయితే పవన్ కళ్యాణ్ తలగా తీసని చెప్పాడు. అదే సిస్టమ్ మేము ఫాలో అవుతున్నాం పార్టీలో కానీ దేనిలో. వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గుడ్డు మాంసం తింటాడు అని చెప్పి మీడియా ముఖంగా చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. ఒక ప్రజానికంగా మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమంటారు ఆవిడ మాటల మీద? అంటే పవన్ కళ్యాణ్ గారు గొడ్డు మాంసం తింటున్నారని ఈవిడ ఎలా డిసైడ్ చేసి బయటకు వచ్చి చెప్తుంది? ఈవిడ ఏమన్నా అమ్ముతుందా? ఈవిడ ఏమన్నా వండి పెట్టి తీసుకెళ్లి పెట్టిందా ఏ రోజైనా? ఏదన్నా చేస్తే గనక పోనీ నేనే పలానా రోజు కర్రీ చేశాను, నేను అమ్ముతున్నాను, నేను కొనుక్కొచ్చాను, నేను వండి పట్టాను, ఇదిగో ఇది నా దగ్గర ఉంది అని వచ్చి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితే దానికి ఆన్సర్ ఇస్తాం. దాని గురించి ఆవిడకి సమాధానం చెప్పి మా టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అని చెప్పి లైట్. రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కులాన్ని అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేస్తున్నాడు, సనాతన ధర్మ ముసుగులో ఈ రోజు లడ్డూని అడ్డం పెట్టుకొని మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? నిజంగా పవన్ కళ్యాణ్ కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారా? అసలు ఆయన బహిరంగంగా కొన్ని వందల సార్లు చెప్పుంటారు, నేను ఒక కులానికో, ఒక మతానికో, ఒక డివిజన్కో, ఒక నియోజకవర్గానికో చెందిన వ్యక్తిని కాదు, ప్రజలకి పని చేయడానికి వచ్చా, ప్రజల ఆపదలో ఉంటే ఆదుకోవడానికి వచ్చా, ప్రజల కష్టకాలంలో జనసేన గుర్తు రావాలని ఫస్ట్ నుంచి ఆయన అదే దారిలో నడుస్తున్నారు, ఆయన కార్యకర్తలను అదే దారిలో నడిపిస్తున్నారు. అండ్ సెకండ్, లడ్డూ విషయం గురించి వస్తే నిజంగా వైసీపీ వాళ్ళకి నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది, వాళ్ళు ఎలాంటి ఫ్రాడ్ చెయ్యలేదు, ఎలాంటి కల్తీ జరగలేదు అని ఉంటే విత్ ప్రూఫ్స్ తో బయటకు వచ్చి ప్రజల ముందు నిలబడి మీరు పవన్ కళ్యాణ్ కి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకి సమాధానం చెప్పే బాధ్యత మీ మీద ఉంది. సో ఆ బాధ్యతతోటి మీకు గనక నిజంగా భయము, భక్తి, మర్యాద, విలువలు ఉంటే ప్రజలకు వచ్చి సనాతన ధర్మం పక్కన పెట్టండి, ఆయన గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. సో లడ్డూ విషయం ఒకటే కల్తీ చేశారా మీరు? ఐ థింక్ వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. ఇన్ని లక్షల మంది తినే లడ్డూలోనే మీరు ఎంత ఈజీగా కల్తీ చేసి సిట్ రిపోర్ట్ ను కూడా తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. స్వామివారికి పెట్టే నైవేద్యంలో, స్వామివారికి చేసే అభిషేకాల్లో కూడా ఏమన్నా జరిగి ఉంటుందా అన్న డౌట్ నాకైతే ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తప్పు చేసిన ఉరి తీసే చట్టాలు రావాలి అని మాట్లాడే వ్యక్తి సనాతన ధర్మం అని ఎలా తీసుకొచ్చారో అలాంటి వ్యక్తి లడ్డు విషయం బయటికి తీసుకొచ్చారు. ఇది ఇంతటితో ఆగదు, మానవులైతే మర్చిపోతారేమో, భగవంతుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. సో మీరు చెయ్యలేదు అంటారా? మీరు విత్ ప్రూఫ్స్ తీసుకొని వచ్చి ప్రజలకు సమాధానం చెప్పండి. అంతేగాని అది తప్పించుకోవడం కోసం కులాల్ని, మతాల్ని, జనసేన కార్యకర్తలు తిట్టి, టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేసి కేసులు పెట్టి అంటే డైవర్ట్ చేయాలని చూస్తున్నారా మీరు? మీ దగ్గర నిజంగా నిజాయితీ ఉందా?